మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. హృదయాన్ని కదిలించే సంఘటన చోటు చేసుకుంది. మట్టి కూడా మాణిక్యంగా మార్చగల టీచర్లు ఇప్పుడు ఇలా చేయటం చాలా బాధాకరం. ధైర్యం చెప్పవలసిన టీచర్లు భయపెడుతుంటే యువత ఎలా ముందుకెళ్లేది? టీచర్లు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని అవమానంతో స్కూల్ బిల్డింగ్ పైనుండి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని. మెగా డిజిటల్ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మహాత్మా జ్యోతిబా పూలే బాలికల హాస్టల్లో చదువుతున్న లావణ్య అనే విద్యార్థిని తనను టీచర్లు అవమానిస్తున్నారని, నీకు చదువు రాదు, నువ్వు వెళ్లిపోతే వేరే వాళ్లు చదువుతారని అంటున్నారని, తనతో టిఫిన్ బాక్సులు బ్యాగులు మోయిస్తున్నారని మనస్తాపంతో స్కూల్ బిల్డింగ్ నుండి దూకి ఆత్మహత్యాయత్నం. డాక్టర్లు నరాలు తెగిపోయాయి, ఇక మీద నువ్వు నడవలేవు, మంచం మీద నుండి లేవలేవు అంటున్నారని కన్నీరు పెట్టుకున్న చిన్నారి. చదువు అని డైనింగ్ హాల్ కాడికి వెళ్ళినా సరే తినడానికి కూర్చుంటే ఫస్ట్ తినడానికి ఉండొద్దు, చదవాలని చెప్పేసి తిడతారు. తినడానికి ఫస్ట్ ఉంటారు కానీ చదవడానికి లాస్ట్ ఉంటారు అని చెప్పేసి వేరే టీచర్ కాడ అంటారు. ప్రతి ఒక్క క్లాస్ పోయి చెప్తారు లావణ్య ఒక అమ్మాయి చదవని. అంటే నీకు అవమానంగా అనిపించింది ఇలా చెప్పడం వల్ల? అంటే నువ్వు కొంచెం ముందు పడి బుక్ తీసుకొని చదువుదామన్నా మళ్ళీ వద్దంటారు వాళ్ళు. వద్దంటారు, ఇంకా అన్ని పనులు నాకే చెప్తారు. టిఫిన్ బాక్స్ తీసుకురమ్మంటారు, వాటర్ తీసుకురమ్మంటారు. ఎవరు టిఫిన్ బాక్స్? టీచర్స్ టిఫిన్ బాక్స్ కూడా మీరే మోయాలి. ఆ ప్రెజర్ తీసుకోలేక ఆ రోజు దూకినా. ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నావు? 5th క్లాస్ నుంచి చదువుతున్నా. మరి ఇంత ముందు ఎట్లా ఉండే, మరి ఈ సంవత్సరంలో ఎట్లా ఉండే? ఈ టీచర్స్ కొత్తగా వచ్చారు, అప్పుడైతే బాగుండే. ఈ టీచర్స్ కొత్తగా వచ్చినారా? ఇప్పుడు డాక్టర్స్ ఏమంటున్నారు? డాక్టర్స్ అయితే ఒక పెద్ద డాక్టర్ ఏమో నరాలన్నీ తెగిపోయినాయని చెప్పేసి అంటుండు. అయితే నరాలు తెగిపోయినాయి, నువ్వే నడిపి అని చెప్పేసి మా అమ్మకి చెప్పిండు. ఇప్పుడేంటి మమ్మీ డాడీ ఏం చేస్తారు? కూలి పని చేసుకుంటారు. ఎట్లారా మరి ఇప్పుడు పరిస్థితి? అట్లా చేయొద్దు కదా, కంప్లైంట్ ఇవ్వాలి కదా ఎవరికైనా, మీ పై అధికారికో అంటే స్కూల్స్ కి హెడ్ వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి కానీ ఇలాంటి చేయొద్దు కదా. ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేసినావా? వాళ్ళు అయితే మా క్లాస్ వాళ్ళు అయినా సరే ఏం చెప్తావు, నువ్వు చదువుగా, అందుకే నువ్వు చెప్పినా వేస్ట్ అని చెప్పేసి నీ మాట ఎవరు వినరు అని చెప్పేసి అంటారు.